భారతదేశంలో ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు గురించి జరుగుతున్నటువంటి ఆందోళన ఉందో, అసలు వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అనేది ఆ రోజు 1958లో సర్వే చేయించి 1962 గజిట్లో చేర్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు నమ్మబలికి మేము ఈ స్థలాలకు రక్షణ కల్పిస్తాం, మీ భూములకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పి ఒక ఎనామస్ బాడీని తీసుకొచ్చి, ప్రభుత్వంతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఎనామస్ బాడీ, మీ ముస్లిం మైనార్టీలే అందులో ఐఏఎస్లు కూడా ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, మతగురులు ఉంటారు, ముతవల్లీలు ఉంటారు. ఈ విధంగా అందరూ కలిసి ఒక ఎనామస్ బాడీ తయారు చేసుకొని మీ రక్షణ కోసం మేము తయారు చేస్తున్నామని చెప్పి, దాని తర్వాత చట్ట సవరణ పేరుతో అది మాఫియాలకు, కబ్జాదారులకు పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఏదైతే లక్షల ఎకరాలు ఉన్నాయో, ఈ లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, రహనే కో ఘర్ నహీ హై సారా జహాं హమారా, అంటే ఉండటానికి ఇల్లు లేదు, దేశమంతా మాదే అన్నట్టు లక్షల ఎకరాలు మాకు ఉన్నాయని చెప్పి ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో, మాకు ఉండటానికి ఇల్లు లేదు, కనీసం ఎక్కడైనా అద్దె కోసం ఇంటికి వెళ్తే ఇవాళ మొహం మీదే చెప్పేస్తున్నారు, మేము మీ ముస్లింలకు మేము ఇల్లు ఇవ్వము, ముస్లింలు అయితే మేము ఇల్లు అద్దెకి ఇవ్వము అని చెప్పేస్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. ఇవాళ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏమైనా ఒక ఆడపిల్ల పెళ్లిళ్ళకు కానీ, లేదా ముస్లిం పేదలకు వాళ్ళ చదువుల కోసం కానీ, లేదా ముస్లిం సంక్షేమానికి ఎక్కడైనా ఉపయోగపడుతుందా అంటే ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి ఏ రాష్ట్రంలో కనబడట్లేదు. అసలు వక్ఫ్ బోర్డు మాకెందుకు? ఈ వక్ఫ్ బోర్డు ఉండటం వల్ల ముతవల్లీలం ఏదైతే మా భూములు ఉన్నాయో, మేము వంశపారంపర్యంగా వందల సంవత్సరాల నుండి 400-300 సంవత్సరాల నుంచి మేము ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని కోల్పోయి ఇవాళ మా స్థలాలు పెత్తందారులుగా, అంటే ముతవల్లీలందరూ కూడా దొంగలు, వక్ఫ్ బోర్డు అధికారులు కమిటీ వాళ్ళేమో వీళ్ళేమో దొరలు, వీళ్ళు మా స్థలాల మీద పెత్తనం చలాయిస్తున్నారు, మా స్థలాలు వీళ్ళు లీజుకి ఇస్తున్నారు, ఇష్టానుసారంగా రాజకీయ నాయకులకు తత్తులుగా మారి మా స్థలాలను పూర్తిగా నాశనం చేస్తూ ఇవాళ సవరణల పేరుతో ఇంకా మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి పూర్తిగా వక్ఫ్ బోర్డుని రద్దు చేయండి, వక్ఫ్ బోర్డు మాకు అవసరం లేదు, మా స్థలాలు మాకు అప్పగించండి, మా హక్కు మాకు పూర్తిగా కావాలి, మేము ముతవల్లీలం కలిసి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటాం, మేము ముతవల్లీలం కలిసి వేలాది మంది పేద ముస్లింలకు చదువుల కోసం ఉపయోగపడతాం, వాళ్ళ సంక్షేమానికి మేము ఉపయోగపడతాం, మీకు చేతకానప్పుడు మేము చేసి చూపిస్తాం, కానీ మీరు మా స్థలాల మీద పెత్తనందారులుగా తయారయ్యి మా స్థలాలు పూర్తిగా మాఫియాలకు, రాజకీయ నాయకుల తత్తులకు, వాళ్ళ అనుచరులకు అప్పగించి మమ్మల్ని నాశనం చేస్తే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే మేము ముస్లింల బాగోగుల కోసం, ముస్లిం మహిళల సంక్షేమం కోసం మేము చేయాలనుకున్నాం అన్నారు కదా, మీరు నిజంగా ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డుని రద్దు చేయండి. ముస్లింలకు మేలు చేసినట్లు, ముస్లింల సంక్షేమానికి మేలు చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. వాళ్ళ సంక్షేమానికి దోహదపడాలంటే వక్ఫ్ బోర్డు అనేది రద్దు చేయాలి. ఎందుకంటే వక్ఫ్ బోర్డు వల్ల మాకు ఎటువంటి లాభం లేదు, వక్ఫ్ బోర్డు వల్ల మేము పూర్తిగా నాశనం అయ్యాం, మా హక్కులు కోల్పోయాం, మా స్థలాలు అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా రాజకీయ నాయకుల అనుచరుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి, మాఫియాల దగ్గర నుంచి ఏమైనా కబ్జాలు తీసి మాకు అప్పగిస్తున్నారా? అది ఏమి లేదు. మా మీద పెత్తందారి చేయడం కోసం డిఎం రిపోర్ట్ తీసుకోవడం, డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఆ దర్గా ఎక్కడ ఆదాయం ఉందో, ఏ ఆదాయం ఎక్కడ ఎక్కువ ఉందో, వైజాగ్లో ఆదాయం ఎక్కువ ఉంది, విశాఖ మదినీ దర్గా ఆదాయం ఎక్కువ ఉంది, ఆదాయం
ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మీరు పెత్తందారులుగా చేరి మా ఆస్తులు పూర్తిగా నాశనం చేస్తున్నారు, మా హక్కులు పూర్తిగా కాలరాస్తున్నారు. కాబట్టి మేము వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలని చెప్పి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.